హలో గైస్, ఈరోజు అయితే మా ఇంట్లో శనివారం కదా. నేనైతే అనుకున్నాను సప్త శనివారాలు పోస్ట్ చేద్దామని. మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా సరే ఈ స్వామి అయితే తీరుస్తాడంటండి. నాకు కూడా తెలీదు, చాలా మంది చేస్తుంటే వాళ్ళకి రిజల్ట్ వస్తేనే నేనైతే చూశాను కాబట్టి చేస్తున్నాను ఈ పూజ. సో నాకు గనక నేను 7 వారాలు పూజ చేస్తాను కదా. సారీ, 8 వారాలు, అంటే 7 వారాలు చేస్తాము. 8వ వారం వడ్డీతో సహా చెల్లించాలి కదా అతనికి. ఇలా చేస్తే ఒకవేళ నాకు కనుక రిజల్ట్ వస్తే నేను మళ్ళీ ఈ వీడియోలో ఇంకొక వీడియో అయితే చేస్తానండి. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది. ఏం లేదండి, దీనికి పెద్దగా ఏం ఖర్చు కూడా అవ్వదు. మీ ఇంట్లో విగ్రహం ఉంటే ఆ విగ్రహంతోనే చెయ్యొచ్చు, దేవుడి పటం. లేదంటే బయట నుంచి అయితే ఒక పటం తీసుకొని రావచ్చు. ఇలాగే ఇంకేం లేదు, మీ ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఈ రేషన్ బియ్యంతో ప్రమిదలు చేస్తే సరిపోతుంది. ఆ ప్రమిదలకు చేసిన ముద్ద ఉంటది కదా, దాన్ని చలివిడి ముద్ద కింద ఆయనకి ప్రసాదం పెట్టాలి. మీకు అవైలబుల్ గా ఉంటే నెయ్యి, లేకపోతే నువ్వుల నూనె. నేనైతే 1/2 కేజీ నెయ్యి తీసుకున్నాను. ఈ 7 ప్రమిదలకి 1/2 కేజీ నూనె, నెయ్యి అయితే సరిపోతుంది. ఇంకా నూనె కూడా పక్కన పెట్టుకున్నాను ఒకవేళ సరిపోకపోతేనే, కానీ సరిపోయింది ఈ 7 ప్రమిదలకి నెయ్యి. తర్వాత ఒక్కొక్క ప్రమిదలో 7 వత్తులు వేయాలండి. అలాగే 7 ప్రమిదలు, 7 వత్తులు, నెక్స్ట్ 7 అగరబత్తులు ఇలాగా వెలిగించాలి. మనం ఆయనకి ఏం ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా కన్ఫామ్ గా ఆయనకైతే పానకం, వడపప్పు, బెల్లం, చలివిడి ముద్ద, పరమాన్నం ఈ 4 ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు ఈ స్వామికి. మీకు గనక వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం, దేవుడి భక్తి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీగా అన్నిటిలో నెయ్యి అయితే వేశాను ఈ ప్రమిదలలో, కానీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రమిదలు పగిలిపోకు, అంటే బియ్యం పిండి కదా, పగుళ్ళు వచ్చేస్తాయి. ఆ పగుళ్ళు రాకుండా బియ్యం పిండిలో చిన్నగా నెయ్యి అయితే యాడ్ చేయండి కలిపినప్పుడు ముద్ద. తర్వాత మీ దగ్గర అరటిపండు ఉంటే అరటిపండు కూడా వేసి కలపండి. ఇది మా దేవుడి పైన, అంటే పైన పూజిస్తాం కదా, అది మాకైతే దేవుడి గుడి లేదు ప్రజెంట్, ఇలా అయితే రన్ చేస్తున్నాం. అలాగే కింద పీఠం అయితే పెట్టాను, దీనికి ఏం అవసరం లేదు. చెప్పడం మర్చిపోయాను, పరమాన్నంతో తర్వాత స్వామికి నువ్వుండ్లు చాలా ఇష్టమండి, ఆయనకి చాలా ప్రీతి కూడా. ఇది కనుక పెడితే ఇంకా ఆయనకి ఏమీ అవసరం లేదు. తులసిమాల, నువ్వుండ్లు, పానకం, వడపప్పు ఆయనకి చాలా ఇష్టం. ఇవి మనకి కలిగినట్టుగా మనం చేసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారు అన్ని రకాలుగా చెయ్యాలని అయితే ఏం లేదు, ఆ దేవుడికి అంతా తెలుసు. మీకు నచ్చినట్టుగా మీ మనస్ఫూర్తిగా ఆరాధించండి మనసులో దేవుణ్ణి, చాలా బాగా ఆయనైతే కరుణిస్తాడండి. ఆల్రెడీ మా ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా వీడియో అంటున్నాను, చేశారు పూజ. తర్వాత అన్ని అనుకున్నాక వాడపిల్లి కూడా వెళ్ళారు. మీ అందరికి తెలుసా, ఇక్కడ కాకినాడ దగ్గర వాడపిల్లి ఉంది కదా, అక్కడ స్వామి పుట్టాడంటండి, చాలా పవర్ఫుల్. సో ఇది బాగా వైరల్ గా అయితే మారిపోయింది. ఒకప్పుడు చేసేవారు శనివారాల పూజ, కానీ ఇంత గ్రాండ్ గా ఎవరు చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ స్వామిని ప్రతి ఇంట్లో ఆరాధిస్తున్నారు. సో ఫైనల్లీ నేను కూడా స్టార్ట్ చేశాను. ఈ 8 వారాలు చక్కగా పూజ అయిపోవాలని అయితే కోరుకోండి, ఏ అడ్డులు ఆటంకులు రాకుండా. ఒక్కొక్కరికి చిన్న చిన్న డౌట్, మరి ఆడవాళ్ళు నెలసార్లు అయ్యేటప్పుడు పూజ ఆప్ చేసి మళ్ళీ కంటిన్యూ చెయ్యొచ్చా చేయకూడదా అని చాలా మందికి డౌట్. కానీ అలా ఏం లేదండి, మీరు ఎప్పుడైతే నెలసారి అవుతారో ఆ వారం అంతా వదిలేసి మళ్ళీ యథావిధిగా ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు అంటే మీ ఇంట్లో సామాన్లు అన్నీ, మరి దాని ఎఫెక్ట్ ఉంటది కదా, ఇవన్నీ శుభ్రం చేసుకొని మొత్తం ఇవన్నీ కలిపి నీట్గా పరిశుభ్రం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మీరు శనివారం పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు శుక్రవారం సాయంత్రం రోజు అంటే ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రాలు చేసుకోండి. శనివారం మాత్రం లేచిన వెంటనే మాపు, అంటే ఇల్లు తడిగుడ్లు పెట్టాలి. శుక్రవారం రోజు ఏది చేయకూడదు. చిన్న చిన్న ఏవైనా పనులుంటే చేసుకోవచ్చు, పెద్ద పెద్ద పనులు కానీ. శనివారం మాత్రం తప్పకుండా మీరు ఇల్లు గుమ్మాలు తడిగుడ్లు పెట్టి అన్ని నీట్గా చేసుకోవాలి. సో ఫైనల్లీ దీపాలు అయితే వెలిగించేశాను, కానీ ఇక్కడ నేను ఒక్కరితోనే ఉన్నాను. నేనే వీడియో తీసుకొని నేనే ఒక పక్క భక్తితో దేవుని
ఆరాధించి ఒక పక్క వీడియో తీసుకొని ఇంకెవరు లేరు వీడియో తీయడానికి కూడా. సో మీ అందరికీ తెలియాలని వీడియో తీస్తున్నానండి. ఆ స్వామి అనుగ్రహం మీకు కూడా పొందాలని. సో మీ దగ్గర ఒక అంటే పళ్ళుంటే పళ్ళు పెట్టొచ్చు, లేకపోతే ఏమీ లేదండి. నేనైతే అరటిపళ్ళు, నారింజ, అలాగే మ్యాంగో, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకున్నాను, దానిమ్మ పండు ఇవన్నీ కూడా. సో ఫైనల్లీ ఇవన్నీ రెడీ చేసుకొని అయితే దీపాలు స్టార్ట్ చేశాను. ఓన్లీ మీ మనసులో మీ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి గోవింద నామాలు స్తోత్రాలు ఉంటాయి కదా, అవి ఆన్ చేస్తే మీరు మీ మనసులో ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః అని పూజ చేసుకుంటే మీ మనసులో అనుకుంటే సరిపోతుందండి. ఇంకా ఆ దేవుడికి ఇంకేం అవసరం లేదు. మీరు మనస్ఫూర్తిగా మొక్కాలి మీ శిరస్సు వంచి. మీ దగ్గర ధూప్ స్టిక్స్ ఏవైనా ఉంటే వెలిగించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ స్వామికి ప్రీతి ఎంత ఉంటే అంత మంచిది. తర్వాత ఇవన్నీ అయిపోయాక ఆ పూజ అంతా అయిపోతుంది కదా, ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ 7 దీపాల్లోనూ దీపం పెట్టాలని అయితే ఏం లేదు, 2 దీపాల్లో వెలిగిస్తే సరిపోతుంది. నేనైతే సాయంత్రం 2 దీపాల్లో వెలిగించాను, కానీ ఆ వీడియో తీయలేదు టైం లేక. మొత్తం ఇదంతా నేనైతే ఒక రోజంతా ఉపవాసం ఉన్నానండి, ఏం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. మరి ఆ స్వామి ఎలా కరుణిస్తాడో ఏంటో చూడాలి కదా. కన్ఫామ్ గా నేను 8 వారాలు పూర్తయ్యేసరికి నాకు కనుక రిజల్ట్ వస్తే మీకు ఇంకో వీడియో నిజంగా చేస్తానండి. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆ స్వామి కోసం. సో మీరు కూడా నా కోరికలు నెరవేరాలని కోరుకోండి ప్రతి ఒక్కరూ కూడా. ఇంకా ఎవరెవరైతే ఈ పూజ స్టార్ట్ చేయలేదో వెంటనే స్టార్ట్ చేయండి, మీకు మంచి అనుగ్రహం పొందుతుంది. ఈ రోజు నేను అన్నానని చెప్పండి, వెంకటరమణమూర్తి స్వామి ఎక్కడుంటే అక్కడ నిజంగా చాలా అదృష్టం. సో లాస్ట్ అంతా అయిపోయింది, హారతి అయితే దేవుడికి ఇచ్చేసాను. అన్నీ ఇచ్చేసాక ఒక 10 మినిట్స్ డోర్స్ క్లోజ్ చేస్తే స్వామి పరమాన్నం తింటాడు. మీకు గనక వీడియో నచ్చుంటే లైక్ చేయండి.